వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. మనమైతే కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాం. సో ఇది బిట్రగుంట నుంచి సుమారు 5 కిలోమీటర్లు, కావలి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 850 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. అయితే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీరందరి సహకారంతో పాటు దాతల సహకారంతో కనీవిని ఎరుగని రీతిలో 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి చూద్దాం రండి. మనమైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే అభివృద్ధి పనులు అయితే ఉన్నాయో అవి కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి ఇక్కడంతా కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఓవైపు ప్రహరీ కూడా, మరోవైపు కళ్యాణ మండపం, అలాగే విశ్రాంతి గదులు. ఎవరైతే కళ్యాణ మండపానికి వస్తారో వారి కోసం విశ్రాంతి గదులు. అటువైపు తీసుకుంటే కోనేరు, ఆ తర్వాత గాలిగోపురం, అలాగే అక్కడ మెట్లు. సో అన్ని రకాలుగా మొత్తంగా తీసుకుంటే అన్ని రకాల అభివృద్ధి పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మరోవైపు గరుత్మంతుడి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులతో కొండబిట్రగుంట అంటే బిలకూట క్షేత్రం ఏదైతే ఉందో, ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బిలకూట క్షేత్రం, 850 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ బిలకూట క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీని మీద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం. ఇప్పుడైతే పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ కూడా పూర్తయితే ఈ ఆలయం అయితే ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 850 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అభివృద్ధి పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో. సో ఇదే ఆ శిలాఫలకం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు అయితే జరుగుతున్నాయి. కళ్యాణ మండపం నిర్మాణం అయితే అంచనా విలువ 2 కోట్ల రూపాయలతో. సో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే సో శ్రీ బచ్చు కృష్ణకుమార్ సంధ్యా దంపతులు, సో వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా 2 కోట్ల రూపాయలతో ఈ కళ్యాణ మండప నిర్మాణం అయితే జరుగుతుంది. మనకు కనిపించేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మాత్రమే ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. సో మరోవైపు మరొక శిలాఫలకం కూడా ఉంది. ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి దేవస్థాన నిధులు అంచనా విలువ 1,65 లక్షల రూపాయలు. అలాగే గాలిగోపురం కూడా నిర్మాణంలో ఉంది. దానికి సంబంధించిన అంచనా విలువ 2,60 లక్షలు. రథశాల అంచనా విలువ 23 లక్షల రూపాయలు. మొత్తంగా కూడా తీసుకుంటే టోటల్గా మనకు కోట్ల రూపాయల నిధులతో ఇవైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సో శృంగేరి జగద్గురువు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీస్సులతో మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు, అలాగే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరి కావలి శాసనసభ్యులు, సో వీరందరూ కలిసి ఇక్కడ అభివృద్ధి పనులు అయితే చేస్తూ ఉన్నారు. సో దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి గారు ఈ పనులు అంటే అభివృద్ధి పనులు చేపట్టాలి తన నియోజకవర్గంలో అని భావించడం, అలాగే ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారికి చెప్పడం, వారితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం. సో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం, భక్తులు ఇక్కడికి వస్తే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనే విధంగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మనకు తెలుస్తుంది. సో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనార్థం కోసం ఎవరైతే వస్తారో భక్తులు, వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి లక్ష్యంతో మరి దాతల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపడుతున్నారు. అందులో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంచనా విలువ 2 కోట్ల రూపాయలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనేరు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కోనేరులో ఏదైతే వచ్చి హ్యాపీగా ప్రశాంతంగా కాసేపు ఉండడానికి, అదేవిధంగా మనం కార్తీక దీపోత్సవాలు ఇటువంటివి చేస్తుంటాం, అవన్నీ కూడా
కొన్నేళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి తెప్పోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి సో ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా అలనాటి ఏదైతే 850 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి సంబంధించి పురాతన వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని అలాగే కొనసాగించడానికి చారిత్రక నిలయంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని భవిష్యత్తు తరాలకు అందించారనేటువంటి సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాలకన్నిటికీ కూడా ఎమ్మెల్యే శ్రీకారం చుట్టడం జరిగింది. సో చూశారు కదా, శిలాఫలకాలు వేయడమే కాదు ఆ దిశగా అడుగులు వేసి దాన్ని కార్యరూపం దాల్చడం అనేది గొప్ప విషయం. ప్రధానంగా తీసుకుంటే ఆలయంలో జరిగేటువంటి అభివృద్ధి పనులు, ఎన్నో అభివృద్ధి పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఆలయానికి సంబంధించి తీసుకుంటే 1356 లేదా అంతకంటే ముందు చోళుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని మనకు చరిత్ర చెబుతోంది. నారద మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం ఈ పిలకూట క్షేత్రం. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అభయహస్త ముద్రలో ఇక్కడ మనకు ఆలయంలో దర్శనమిస్తారు. ఇక ఇతర దేవతల విషయానికి వస్తే పద్మావతి దేవి, ఆండాళ్ దేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, నవగ్రహాలు మనకు ఇతర దేవతలుగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ గర్భగుడి తీసుకుంటే తిరుమల ఆలయాన్ని పోలినటువంటి గర్భగుడి, అలాగే అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఫాల్గుణ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, అలాగే ఫాల్గుణ పౌర్ణమి రోజున జరిగేటువంటి స్వామివారి కళ్యాణం కావచ్చు, రథోత్సవం కావచ్చు, ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా రాష్ట్రం నుంచే కాక దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయ చరిత్రకు సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పూర్తయితే ఇక్కడ కళ్యాణ మండపాలు కావచ్చు, మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ శంకుస్థాపన జరిగినవన్నీ కార్యరూపం దాల్చి అద్భుతమైనటువంటి కట్టడాలుగా రూపొందితే మాత్రం మరింత వైభవం అనేది ఈ ఆలయం సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. జిల్లాలోనే అద్భుతమైనటువంటి ఆలయంగా, అలాగే ఒక మంచి ప్రదేశంగా కూడా ఇది డెవలప్ అయ్యేటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత, అంటే గతంలో ఉండేటువంటి చరిత్రతో పాటు ప్రస్తుతం అన్నీ కూడా ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యవంతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది నిలుస్తుంది అనే దాంట్లో మరి అతిశయోక్తి కాదు. అలాగే ఈ చరిత్రలో మరి రామనారాయణ రెడ్డి కావచ్చు, మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, వారితో పాటు దాతల సహకారం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల సహకారం, వీరందరి సహకారంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.